మెడికేషన్ తీసుకోరు. దాన్ని మాత్రం నేను అభ్యంతరం చెప్పట్లా. ఎందుకంటే జీరో ఎనర్జీ దగ్గర ట్రాన్స్మిషన్ జరగదు. జీరోకి వెళ్ళిన తర్వాత ఇన్ఫెక్షన్స్ ఉరుకుంటాయా, మైనస్ లోకి తీసుకెళ్తాయి. మైనస్ లోకి శక్తి ప్రయాణం చేయదు. కాబట్టి కంపల్సరీ కుళ్ళిపోయిన అంశాల్లో మనం మెడికేషన్ తీసుకోవాల్సిందే. అది నేను కాదంటం లేదు, వద్దటం లేదు, మెడికేషన్ తీసుకోండి. కానీ ఇది మాత్రం వదిలిపెట్టదు. మెడికేషన్ తీసుకుంటూ కూడా దీన్ని వాడండి. ఓకే, అంటే మోడీ గారి సందేశం ఏంటి? ఇలా చేస్తే మీలో ప్రాణశక్తి పెరుగుద్ది, ప్రాణశక్తి పెరిగితే చావు లేదురా అని చెప్పాడు. అది నీకు నాకే కాదు, భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికే చెప్పాడు. ఆయన వెనకాల చాలా పెద్ద అదృష్ట హస్తాలు ఉన్నాయి. మన ప్రైమ్ మినిస్టర్ వెనకాల అనేక మంది యోగులు సిద్ధులు ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన్ని మంచి మార్గంలో నడిపేలాగా పౌరుని ఆ రోజున ఆ సందేశం మా అందరికి ఇప్పించడానికి ఆ యోగులు సిద్ధులే. అది అంత మంచి వ్యవహారం. ఓకే, ఈ విధానాన్ని నేను అందరికీ రికమెండ్